జనరల్ టాపిక్. యాక్చువల్లీ ఈ టాపిక్ నేను జూన్లో మేము థాయిలాండ్ వెళ్ళి వచ్చిన తర్వాత చేశాను, కానీ ఆ వీడియో మా వాళ్ళు ఎక్కడో మిస్ చేసేసారు. సో కాబట్టి మళ్ళీ చేస్తున్నాను. నేను దిష్టికి సంబంధించినది చాలా కామన్, ఇంపార్టెంట్, రెగ్యులర్గా మన లైఫ్లో అవసరమయ్యే టాపిక్. ఎందుకంటే జాతకం తెలిసినా తెలియపోయినా పుట్టిన ప్రతి మనిషికి దిష్టి అనేది తగులుతూ ఉంటుంది. మనిషికే కాదు పాపం. అంటే యూజువల్గా మనిషి దృష్టి పడిన అన్నిటి మీద దిష్టి అనేది ఉంటుంది. వాట్ ఈస్ దిష్టి? దిష్టి అంటే ఏంటి? చూడడము. సో మనము మంచిగానో చెడుగానో ఆలోచన ఏదైనా ఉండనేయండి, వావ్ అని చూసినా అయ్యో అని చూసినా ఎలా చూసినా మనిషి వేరేదాన్ని చూడడం ద్వారా కొంతవరకు సమ్ టైమ్స్ అవతల వాళ్ళ ఆరా డిస్టర్బ్ అవ్వడం అనేది ఉంటుంది. అంటే చుట్టూతో ఉండే పాజిటివ్ ఎనర్జీ అనేది డిస్టర్బ్ అవుతుంది. దీన్ని మనం దిష్టి, కామన్ లాంగ్వేజ్లో దిష్టి తగిలింది అని చెప్తాము. సో ప్రతి సంప్రదాయంలోనూ దిష్టి తీయడానికి, అంటే మన తెలుగులో లేకపోతే నార్త్ ఇండియాలో లేకపోతే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్లో దిష్టి తీయడానికి డిఫరెంట్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. అయితే అసలు ఎందుకు అంటే దానివల్ల వచ్చే దిష్టి తగిలితే ఏమవుతుంది అంటే నంబర్ 1 థింగ్ ఏంటంటే హెవీనెస్, తలనొప్పి, తల హెవీగా ఉండడం, కళ్ళు మూసుకుపోవడం, కళ్ళు తెరవలేకపోవడం, ఇవి ఫిజికల్గా కనిపించేవి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన ఆరా డిస్టర్బ్ అవ్వడం వలన నెగిటివ్ థింకింగు, సాడ్ ఫీలింగ్స్, ఏడుపు వస్తున్నట్టు అనిపించడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. ఇంకొంచెము దిష్టి ఎక్కువైంది అనుకోండి, సో అప్పుడు మన లైఫ్కి సంబంధించిన నెగిటివ్స్ కూడా, అంటే వాడు చాలా గొప్పవాడు అయిపోయాడు అనగానే అది దిష్టి తగిలి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి ఇమీడియట్గా చేసే పనుల్లో నష్టం రావడం, ఇలాంటివి కూడా జరుగుతాయి. అంటే రకరకాలుగా దిష్టి తగలడానికి పాసిబిలిటీ ఉంటుంది. అది బిజినెస్లో అవచ్చు, ఎక్కడైనా అవనియండి. కాబట్టి పర్సనల్ లెవెల్లో లేదు అసలు దిష్టిని ఎలాగా తీసేయాలి, దిష్టి తీయడానికి ఉండే డిఫరెంట్ విధానాలు మనకి కామన్గా ఇంట్లో మనం ఫాలో అయ్యేది. నంబర్ 1 ఉప్పు. సో ఉప్పుతోటి మనం పిల్లలకి దిష్టి తీస్తూ ఉంటాము, పెద్దవాళ్ళకి. సో ఉప్పు తీసుకుని ఒక గుప్పెడు రాళ్ళు ఉప్పు తీసుకోవాలి. రాళ్ళు ఉప్పు తీసుకుని శుభ్రంగా చుట్టూతో మనం 3 సార్లు, అన్నీ తెలుసు కదా, ఎదుగు దిష్టి పొరుగు దిష్టి పోవాలని చెప్పి 3 రకాలు 3 సార్లు తిప్పి మళ్ళీ ఆపోజిట్గా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మొత్తం 3 సార్లు తిప్పి నీళ్ళల్లో వేసేస్తాము. నీళ్ళల్లో ఉప్పు కరిగినట్టు దిష్టి కరిగిపోతుందని చెప్తారు. ఇదొక రకం. అగ్నితోటి అంటే ఒక కొత్త బట్ట తీసుకుని కట్ చేసి పొడుగ్గాను నూనెలో, వీలైతే నువ్వుల నూనెలో ముంచి, లేదా అప్పటికి అవైలబుల్గా ఉన్న నూనెలో ముంచి గట్టిగా పిండి దాంతో దిష్టి తీసి మళ్ళీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ దాన్ని అంటిస్తే, మనము ఇది దేంట్లో అంటే పొడుగ్గా అట్లగడ్డ మీద దేని మీద ఒక పెట్టి తీసి అంటిస్తే మీరు అది అంటుకున్నప్పుడు నీళ్ళలాగా కారిపోతుంది దిష్టి ఎక్కువ ఉన్నప్పుడు. ఒక్కొక్కసారి దిష్టి లేకపోతే నార్మల్గా మండి అయిపోతుంది. సో ఎంత వాటర్ కింద పడింది మనం వెలిగించినప్పుడు డ్రాప్స్గా ఎంత పడింది అన్న దాన్ని బట్టి దిష్టి ఇంత తగిలింది, ఆ దిష్టి నివారణ. తర్వాత శుభ్రంగా కాళ్ళు చేతులు కడిగి వాళ్ళ కళ్ళకి చేతులు కాళ్ళు తుడుస్తాము, అయిపోతుంది. అయితే ఇంట్లో ఎవరు లేరండి, అప్పుడు మేము దిష్టి ఎలాగా అంటే సింగిల్గా పాపం ఉంటూ ఉంటారు, ఫారెన్లో ఉంటారు. ఎలా అంటే మీకు చిన్న టెక్నిక్, మీరు ఈ రాక్ సాల్ట్ లేకపోతే సీ సాల్ట్ లేదా పింక్ సాల్ట్ ఏదైనా సరే పౌడర్డ్ సాల్ట్ని కొంచెము ఇంత క్వాంటిటీలో మీరు వాష్రూమ్లోనే పెట్టుకోండి. స్నానం చేసిన తర్వాత ఇంత ఉప్పు తీసుకుని షోల్డర్కి ఇటు రుద్ది తర్వాత మళ్ళీ మామూలుగా కడిగేసినట్టయితే డే టు డే లైఫ్లో దిష్టి తగలకుండా ఉంటుంది. ఎవరు ఇంట్లో దిష్టి తీయడానికి లేనప్పుడు మీకు అదే మీ ఆరా క్లీనింగ్ అంటారు. షోల్డర్స్కి రెండిటికి కొంచెం ఇంత ఉప్పు తీసుకుని రుద్ది మామూలుగా పోసేసుకోవడమే నీళ్ళు. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరి పర్సనల్గా వాళ్ళ దిష్టి తగలకుండా మనం బయటికి వెళ్ళినప్పుడు తగిలిన దిష్టి పోవడానికి అవకాశం ఉంటుంది. అలానే చిన్నపిల్లలకైతే నల్ల తాడు కట్టడము, నల్ల బొట్టు నుదుటి మీద కనిపించేటట్టు, కానీ పెద్దవాళ్ళు అయితే అరికారులో పెట్టుకుంటారు, చెవి వెనకాల పెట్టుకుంటారు, ఇవి ఫాలో అవ్వచ్చు. అండ్ కొంచెము ముందుకెళ్తే ఇంకొంచెము అంటే యూజువల్గా కొత్తగా ఇప్పుడు చూడండి డెలివరీ అయ్యి ఇంటికి వస్తారు బాలింతలు, కోడలు కానీ కూతురు కానీ, ఎర్ర నీళ్ళు. సో అంటే పసుపు దానిలో కొంచెము సున్నం కలిపి ఎర్ర నీళ్ళు తయారు చేస్తాం, పారాణి నీళ్ళు అంటారు కదా. సో ఎర్ర నీళ్ళతోటి దిష్టి తీయడం ఉంటుంది. కొంతమంది పేడతో కూడా తీస్తారు దిష్టి. ముఖ్యంగా మనకి మొదటిసారి ఇంట్లోకి కొత్తగా పుట్టిన పిల్లలు వచ్చేటప్పుడు చేస్తారు, కొబ్బరికాయతో దిష్టి తీస్తారు. సో ఈ కొబ్బరికాయతో దిష్టి అనేది ఏంటంటే దిష్టి చాలా ఎక్కువ ఉన్నప్పుడు యూజువల్గా సాయంత్రం పూట
అంటే చీకటి పడిన తర్వాత ముఖ్యంగా గురువారం నాడు, ఆదివారం నాడు ఈ కొబ్బరికాయ దిష్టి తీయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. సో కొబ్బరికాయ తీసుకోవడము మంచిగా 3 సార్లు వాళ్ళ చుట్టూతా క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు 3 సార్లు తిప్పి తీసుకెళ్ళి పడేయడమే, దాన్ని పగలగొట్టక్కర్లేదు. సో పడేస్తే సరిపోతుంది, దూరంగా ఇంటికి దూరంగా పడేస్తే సరిపోతుంది. సో ఈ విధమైనది. అయితే ఇంట్లోకి మనం తెచ్చుకునేటప్పుడు కొబ్బరికాయ దిష్టి తీసి కొట్టేస్తాం. ఈ రాత్రిపూట తీసేది కొట్టక్కర్లేదు, దూరంగా పడేస్తే సరిపోతుంది. ఇలాంటివని అంటే దేర్ ఆర్ సో మెనీ టెక్నిక్స్ దిష్టి తీయడానికి చాలా ఉన్నాయి. అలానే కొంతమందికి అన్నం దిష్టి తగులుతుంది. అంటే సడన్గా చిన్నపిల్లలు తింటున్నప్పుడు పెద్దవాళ్ళకో ఎవరిదో ఒకటి దిష్టి తగిలి వాళ్ళు యూజువల్గా తిండి సహించగా తినడం మానేసి చేస్తుంటారు. అప్పుడు ఏం చేయాలంటే శుభ్రంగా వేడిగా అన్నం వండి ఇంత అన్నం తీసుకుని కుంకం కలిపి, ఇంకో ముద్దలో ఇంత పసుపు కలిపి, ఇంకొక దానిలో తెల్లది, ఈ 3 రకాల అన్నం ముద్దలు తయారు చేసుకుని వాటితోటి దిష్టి తీసుకెళ్ళి పడేయటం. సో ఇలా ఏంటంటే రకరకాలుగా మనకి దిష్టి తీసే విధానాలు అనేవి అంటే యూజువల్లీ పెద్దవాళ్ళ ద్వారా మనకు వచ్చిన ఇదైనా ఇన్ని రకాలుగా దిష్టిని తీసుకోవచ్చు. కానీ కంపల్సరీ ఎస్పెషల్లీ పబ్లిక్ ప్రొఫైల్స్లో వర్క్ చేసేవాళ్ళు, చిన్న పిల్లలు అండ్ డే టు డే లైఫ్లో ఎక్కువ మందిని మీట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉన్నవాళ్ళు తెలియకుండానే ఏమవుతుందంటే అంటే అవతల వాళ్ళు మనకు దిష్టి పెట్టాలనే ఉద్దేశం వాళ్ళు ఉండకపోవచ్చు, బట్ పాజిటివ్తో కానీ నెగిటివ్తో కానీ ఏదో ఒక దృష్టితో చూడడం వల్ల ఇటువంటి ఎఫెక్ట్స్ అనేవి వాటితో సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏ టెక్నిక్ ఫాలో అవ్వగలిగితే ఆ టెక్నిక్ని తప్పకుండా ఫాలో అయ్యి దిష్టికి అంటే ఎప్పటికప్పుడు కాస్త ఇంట్లో పిల్లలకు కూడా వారానికి ఒకసారో నెలకొకసారో దిష్టి తీయడము అండ్ ఇటువంటివి చేయడం ద్వారా అంటే ఎస్పెషల్లీ మనకి దీపావళి ముందు కూడా ఇవి అన్నీ చేస్తూ ఉంటారు. యూజువల్గాను గోంగూర కాడలకి చిన్న చిన్న కొత్త బట్టలు పెట్టి దాంతో దివిటీలు కొట్టించడం, దిష్టి తీయడం, ఇవి అన్నీ కూడా ఏంటంటే నజర్ని దూరం చేసేవి, సో దిష్టిని దూరం చేసేవి అని. కాబట్టి తప్పకుండా ఇవి ఫాలో అయినట్టయితే, ఎందుకంటే బేసిక్ లెవెల్లో మనిషి ఎనర్జీ టక్మని డౌన్ అయ్యేది ఎప్పుడు కూడా ఇలాంటివి తగిలినప్పులే. అయితే యూజువల్గా దిష్టి తగలకుండా మనం కొన్ని డిఫరెంట్ బ్రేస్లెట్స్, యాంక్లెట్స్ అవి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ కాకపోతే న్యాచురల్ విధానంలో ఉప్పు ద్వారా కానీ నూనె గుడ్డ ద్వారా కానీ లేకపోతే ఇవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి, అంటే ఇమీడియట్గా రిలీఫ్ ఇచ్చే విధంగా ఉంటాయి. కాకపోతే నేను ఇందాక చాలా రకాలు చెప్పాను కాబట్టి డిఫరెంట్ టైంలో ఏ విధమైనది ఫాలో అవ్వాలనేది చూసుకోండి. సో ఇట్స్ ఏ క్వైట్ కామన్, అందరికీ అవసరమయ్యే జనరల్ టాపిక్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. Bye.